ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు నానాటికి దిగజారుతున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాల విద్యార్థుల భాగస్వామ్యం అంతకంతకు పెరుగుతుండటం సర్కారీ బడులకు సవాలేనని ప్రథమ్ సర్వే తేల్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 11 నుంచి 14 ఏళ్లలోపు విద్యార్థుల్లో సగటున డ్రాపౌట్లు దేశవ్యాప్తంగా 4.2% మాత్రమే ఉండగా మన రాష్ట్రంలో 5.8% ఉంది. అధికారుల లెక్కల ప్రకారం గత ఏడాది రాష్ట్రంలో 1,27,000 మంది బాలలు బడి బయటే ఉండగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరింత పెరిగినట్లు ప్రథమ్ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో 1వ తరగతి చదివే ప్రతి 100 మందిలో 10వ తరగతికి వెళ్లేలోపు 61 మంది మధ్యలోనే చదువు మానేస్తున్నారు. బడుల్లో చేరే వారి సంఖ్య ఏటా పెరుగుతున్నట్లు సర్వే పేర్కొనడం కొంచెం ఊరటనిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు లేకపోవడం విద్యార్థుల వెనుకబాటుకు కారణమవుతోందని సర్వేలో వెల్లడైంది. ఇంకా కూడా 63.6% మంది 2వ తరగతి పిల్లలు వేరే క్లాస్ పిల్లలతో కూర్చుంటున్నారు. దీనివల్ల కంపల్సరీగా విద్యా ప్రమాణాల్లో తగ్గుదల కనపడుతుంది. ఎందుకంటే ఒకే టీచరు 2 క్లాసులను హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. 58.7% మంది 4వ క్లాస్ పిల్లలు ఈ రోజుకి వాళ్ళకి వేరే క్లాసులతో కూర్చుంటున్నారు. అంటే సెపరేట్ క్లాస్ రూమ్ లేదు. మారుతున్న కాలానుగుణంగా బోధనా పద్ధతుల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య అభిప్రాయపడుతోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగించుకునేటటువంటి ఫెసిలిటీస్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, ట్రైనింగ్ కానీ, ఎఫిషియన్సీ కానీ మన రాష్ట్రంలో ఉపాధ్యాయులకు లేకపోవడం అనేది ఒక పెద్ద వీక్నెస్ గా ఈ రోజు ఉంది. పిల్లలకి, ఉపాధ్యాయులకి, బోధనకి మధ్యలో చాలా తీవ్రమైనటువంటి అగాధం ఉంది. ఈ అగాధాన్ని పోడ్చలేకపోతే మాత్రం ఈ రకమైనటువంటి లోపాలు, ఈ రకమైనటువంటి నాసిరకం చదువు అనేది పదే పదే పునరావృతం అవుతుంది తప్ప దీనికి పరిష్కార మార్గం లేదు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వ సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.